హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి సలీం ఫ్రమ్ సలీం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము కేసర్గుట్టకి వెళ్తున్నాం. కేసర్గుట్ట హైదరాబాద్కి దగ్గరలోనే ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. మనం గుట్టకి ఎంటర్ అవగానే రైట్ సైడ్లో నందీశ్వరుడు కనబడతాడు. పైకి వెళ్ళే ముందు మెట్ల మార్గం ఉంటుంది. మెట్ల మార్గం పక్కనే కార్లు, టూ వీలర్స్ వెళ్ళటానికి ఒక రోడ్డు ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. పార్కింగ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలానే ప్లేస్ ఉంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ముందు శివలింగం కనిపిస్తాయి. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ముందుగా గజస్తంభం మనకి దర్శనమిస్తుంది. ఇక్కడే మనం అగరబత్తులు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇక్కడ 365 ఒత్తులు ఎప్పుడూ వెలిగిస్తూనే ఉంటారు. బయట ఉన్న శివలింగం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా క్యూ లైన్లు ఉంటాయి, క్యూ లైన్లోనే వెళ్ళాలి. ఇక్కడ అర్చన, అభిషేకానికి ప్రత్యేకంగా టికెట్స్ ఉంటాయి. అవి కొనుక్కొని మనం అభిషేకం, అర్చన చేయించుకోవచ్చు. నన్నైతే లోపల వీడియో చేయనీయలేదు, నేను బయటే తీశాను. మనం గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత నాగదేవత ఆలయం ఉంటుంది, అమ్మను దర్శించుకొని రావచ్చు. ఇక్కడ ప్రతి చోట శివలింగాలు ఉంటాయి. మనం ఏదో ఒక దగ్గర శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. మన చేతులతో మనమే శివలింగానికి అభిషేకం చేసుకోవడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కదా. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అభిషేకం చేసుకోగలము. మా ఆయన అభిషేకం చేస్తూ ఉంటే పక్కన మా బాబు చూడండి, మిగిలిన తేనెతో వాడు కూడా అభిషేకం చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయి. పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. కోతులు అవన్నీ దర్శనమిస్తున్నాయి. బ్రాహ్మణ అన్నదాన సత్రం కూడా ఉంది. పైన చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది.